శ్రీ దేవిదాస్ గారు సాయి సమాజం ప్రేక్షకులకు మనఃపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు మరొక మంత్రం ఓం వశ్యముఖి స్వాహ అనే మంత్రం చెప్పుకున్నాం మనం. అలాగే ఓం రాజముఖి స్వాహ అని మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం వశీకరణ మంత్రం. అది అందరూ చేయొచ్చు, అన్ని విధాల మంచి మంత్రం. ఆ రెండు జోడీ మంత్రాలు ఓం వశ్యముఖి స్వాహ ఓం రాజముఖి స్వాహ ఇవి రెండు మంత్రాలు. రెండు మంత్రాల్లో మొదటి మంత్రం చెప్పుకున్నాం, రెండో మంత్రం ఇప్పుడు చెప్తున్నాను. దీనికి కూడా మీరు రోజు ఆ మంత్రం ఒక కాగితం మీద రాసుకోండి, మీకు కింద పెడతారు. రాసుకుని రోజు కొంతసేపు మననం చేస్తూ 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 రావాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ మంత్రం సిద్ధి కలుగుతుంది. ఎలాంటి సిద్ధి కలుగుద్ది అంటే అమోఘమైన విద్యల్లో కల్లా ఒక విద్య ఈ రెండు మంత్రాలు కూడా. ఆ వశ్యముఖి స్వాహ మంత్రం ఎలాంటిదో ఈ రాజముఖి స్వాహ మంత్రం కూడా అలాంటిదే. అంతే శక్తివంతమైన మంత్రం, అంతే విలువైన మంత్రం. ప్రతి వాళ్ళు చేయొచ్చు. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి ఇవి అడుగుతూ ఉంటారు. ఎప్పుడు చేసినా పర్వాలేదు, మీరు ఖాళీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు పెట్టుకోండి. ఒక రోజు 10 నిమిషాలు పెట్టుకోండి, లేదా పావుగంట పెట్టుకోండి. లేదు మేము రాత్రి ఖాళీగా ఉంటామండి, అన్ని పనులు అయిపోయిన తర్వాత మేము ఖాళీ అవుతామండి అంటే ఆ టైంలో కూర్చుని మననం చేసుకుంటూ ఉండండి. ఇవి ఎలాంటి విద్యలు అంటే రాజవిద్యలు. ఈ విద్యలు మంత్రశాస్త్రానికి తలమానికం లాంటివి. ఇవి రాజమకుటం లాంటి విద్యలు. ఇవి సామాన్యంగా అందరు గురువులు చెప్పలేకపోవచ్చు. బాగా అందులో పలుకుబడి ఉండి మంత్రశాస్త్రంలో బాగా ప్రావీణ్యం గడించి మంచి శక్తివంతులైన గురువులు మాత్రమే ఇవి బయటకు చెప్పగలుగుతారు. ఇంచేత రహస్యంగా కూడా ఉంచుతారు. కొన్ని మంత్రాలు అందరికీ అందకూడదు, అందితే దానివల్ల నష్టం రావచ్చు, ప్రజలకి నష్టం రావచ్చు, సంఘానికి నష్టం రావచ్చు, అయితే ఏదైనా ప్రమాదాలు జరగచ్చని కొంతమంది గురువులు చెప్పరు. కానీ ఇవి ప్రమాదించి మంత్రాలు కావు. ఇవి మనిషి చేస్తే తను ఫలితం వస్తేనే మాత్రమే ఉపయోగపడతాయి. చేయకుండా ఒక చోట కూర్చుని 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనుకోవడం వల్ల మంత్రశాస్త్రంలో ఏ వ్యక్తికి ఎప్పుడు కూడా పని జరగదు, అది అసంభవం. ఇలాంటి మంత్రాలు ఎందుకు చెప్పారంటే పెద్దలు చాలా పెద్ద మంత్రాలు ఇవి. నిజానికి ఇవి స్పష్టంగా అనుభవించి మంత్రశాస్త్రం రాసి ఆ మంత్రశాస్త్రంలో ప్రావీణ్యం పొంది మహామహా గురువులు చెప్పుకున్న మంత్రాలు ఇవి. ఓం వశ్యముఖి స్వాహ మంత్రం ఎలాగో రాజముఖి స్వాహ మంత్రం కూడా అంతే గొప్ప మంత్రం. అదే 2 మంత్రాల్లో జోడీ మంత్రాలు ఒక మంత్రం. ఈ మంత్రం ఎలా చేయాలండి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి? రోజు 108 పెట్టుకోండి, లేదా 200 పెట్టుకోండి. మీరు అనుకుంటూ ఉంటే చాలు. దీనికి ప్రత్యేకంగా ఇంతే చేయాలి, ఎలాగ చేయాలని రూల్ అయితే ఏం లేదు. మీరు రోజు స్లోగా చేస్తూ 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 కొంతకాలం చేస్తూ రావాలి. ఇది చేసిన తర్వాత ఇది దానికిలాగే సిద్ధవుతుంది. ఆవిడ కూడా ఒక తామర పువ్వు పట్టుకుని చక్కటి కిరీటం ధరించి ఒక దేవకన్య ప్రత్యక్షం అవుతుంది. ఈ మంత్రానికి కూడా కనిపిస్తుంది. మీకు స్వప్నంలో అన్నా కనిపించవచ్చు, లేదు మీరు కళ్ళు మూసుకుని మంత్రం చేస్తుంటే ఒక రూపం కనపడుతుంది. ఏం కావాలన్నట్టుగా ఆవిడ అడుగుతుంది. దానికి ఇదే నిదర్శనం. ఏవో కొన్ని పుస్తకాల్లో అలా అనుకుని చేస్తే చాలని రాశారు. అలా అనుకుని చేసిన వాళ్ళకి ఎవరికి ఫలింపుకు రాలేదు, అలా ఫలింపుకు రావు. అలాంటివి అనుకుని మీరు చేస్తే మాత్రం నష్టపోయేది మీరే, మోసపోయేది మీరే. అలా అనుకుని 11 సార్లు అనుకుని ముఖం కడిగేసుకోండి, పని అవుతుంది. అలా చాలా మంత్రాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి ఎప్పటికీ ఫలింపుకు రావు. ఆసక్తత అనాసక్తత 2 ఉంటాయి. ఆసక్తి కలవారు ఎవరైనా సరే ఏదైనా విద్య, ఈ విద్య కాదు ఏ విద్య అయినా సరే కొన్నాళ్ళు పాకశాస్త్రం ఎలాంటిదో ఇది కూడా అంతే. ప్రతి శాస్త్రంలోనూ ప్రావీణ్యం కొంత గడించాలి మనిషి. అప్పుడే అందులో ఉన్న గమ్మత్తు, అందులో ఉన్న శక్తి అర్థమవుతాయి. ఎందుకు చెప్తున్నామంటే మా జీవితంలో ఎంతో కాసి వడబోసిన దాన్ని బట్టి నేను చెప్పే విషయాలు ఇవి. చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇలా చెప్పారేంటి, అందులో చెప్పబడింది ఉంది కదా, మీరు ఇలా చెప్తున్నారేంటి? అలా కాదు, ఎందులోనూ అలా చెప్పలేదు. అసలు మంత్రశాస్త్రంలో ఈ మంత్రాలకి చాలా ప్రావీణ్యం చెప్పబడింది. చాలా ఎక్కువ కాలం లెంగ్త్ చెయ్యాలి. ఇది మీరు చేయండి. 100 రోజులో 15 రోజులో మొత్తం 15 రోజుకి 1500 1000 500 200 300 పెట్టుకుంటూ కొంతకాలం ఈ మంత్రం పూర్తి అయ్యేసరికి ఇది మంత్రసిద్ధి కలుగుతుంది.
ఇది రాజముఖి స్వాహ, ఓం 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 రాజముఖి స్వాహ అనే మంత్రం ఇది. ఈ రాజముఖి స్వాహ అనే మంత్రం, ఓం వశ్యముఖి స్వాహ అనే మంత్రం రెండు జోడి మంత్రాలు. ఈ జోడి మంత్రాల్లో ఏ మంత్రం చేసినా పర్వాలేదు, రెండు మంత్రాలు కూడా ఫలింపుకు వస్తాయి. ఒకటేమో మంత్రం ఏం చేయాలంటే సిద్ధి కలిగిన తర్వాత ఎవరన్నా వ్యక్తి పేరు చెప్పి ముఖం కడుక్కుంటే చాలు. రెండో మంత్రం ఇప్పుడు ఓం రాజముఖి స్వాహ అనే మంత్రం ఇది చేసిన తర్వాత ఎవరైనా వ్యక్తి చెప్పి ఒక 2 అన్నం ముద్దలు తింటే చాలు, ఆ వ్యక్తి యావజ్జీవం వశమై ఉంటాడు ఆ మనిషికి. ఇది సిద్ధ విద్యలు. ఈ సిద్ధ విద్యలు కొంచెం జాగ్రత్తగా మీరు 1-2 సార్లు పరిశీలన చేసి మీకు ఏది నచ్చిందో అది చేసుకోండి. ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరి మనసుకి ఏది అనుకూలంగా ఉంటుందో చెప్పలేం కదా. అంచేత ఇన్ని మంత్రాలు ఇన్ని తంత్రాలు ఎందుకు పెట్టారంటే ఎవరికి ఏది అనుకూలం అవుతుందో, ఎవరికి ఏది నచ్చుతుందో, ఎవరికి ఏది బాగుంటుందో, ఎవరి మనసుకి ఏది తృప్తి కలిగి చేసుకోగలుగుతారో అది ఒక పద్ధతి పెట్టారు పెద్దలు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఇలాగే చేయాలి, ఈ మంత్రమే చేయాలని రూల్ లేదు. ఒక్కో వ్యక్తికి ఒక్కొక్కటి నచ్చచ్చు, ఒక్కో వ్యక్తికి ఒక్కో ప్రాంతం నచ్చచ్చు, ఒక్కో వ్యక్తికి ఒక్కో వ్యక్తి నచ్చచ్చు, ఒక్కో వ్యక్తికి కొన్ని అభిమానాలు నచ్చచ్చు, సంఘంలో కొన్ని విషయాలు నచ్చచ్చు, కొంతమంది వ్యక్తులకి వాళ్ళు నచ్చకపోవచ్చు, ఆ కారణాలు వేరే ఉండొచ్చు. అలాగే మంత్రం కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చవు. ఆ నచ్చిన వాళ్ళు ఏ మంత్రం కావస్తే ఆ మంత్రం చేసుకోవచ్చు. అంచేతని ఇన్ని వేల మంత్రాలు మహర్షులు సృష్టి చేసిన కారణం ఎందుకు అంటే ఎవరికి ఎక్కడ ఏది నచ్చుతుందో అది చేసుకోవచ్చు. అలా చేసుకుని దాని ద్వారా తృప్తిగా సిద్ధి పొందొచ్చు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మంత్రం మళ్ళీ చెప్తున్నాను. ఓం రాజముఖి స్వాహ, 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 ఓం రాజముఖి స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రం ప్రతి వాళ్ళు కూడాను జాగ్రత్తగా మీరు 1-2 సార్లు మనసులో నిర్ణయం తీసుకుని ఏ మంత్రం చేస్తే మంచిది. 2 మంత్రాలు మంచివే నా దృష్టిలో. 2 మంత్రాలు చేసి అనుభవించిన తర్వాత మేము చెప్తున్నాం. 2 మంత్రాలు చేయొచ్చు. 2 అద్భుతమైన విద్యలు. ఇందులో ఏది తీసిపోయే మంత్రం కాదు. ఎవరైనా సరే ఒక మంత్రం తీసుకుని కొన్నాళ్ళు సాధన చేయండి. సాధన చేసిన తర్వాత ఆ వశ్యముఖి స్వాహ మంత్రానికి మాత్రం చెంబుతో నీళ్లు తీసుకుని ఆ వ్యక్తి పేరు చెప్పి ముఖం కడుక్కుంటే చాలు, కంపల్సరీ వశం అవుతాడు. అలాగే రాజముఖి స్వాహ మంత్రానికి మీరు ఏదో కూర ముద్దో, అన్నం ముద్దో, కూర ముద్దో, పప్పు ముద్దో, నెయ్యి ముద్దో, లేకపోతే పెరుగు ముద్దో తీసుకుని ఒక ముద్ద ఆ వ్యక్తి పేరు చెప్పి తినాలి. తిన్నట్టయితే ఆ వ్యక్తి కంపల్సరీ యావజ్జీవం వశం అవుతాడు. అందులో ఏమాత్రం నువ్వు గింజంత కూడా సందేహం లేదు. ఇది మీరు చేసి నిరూపించుకోవచ్చు. ఇది ఈ 2 మంత్రాలకి సంబంధించిన వివరాలు నా దగ్గర ఉన్నాయి, మీకు చెప్పాను. మీరు ఉపయోగించుకోండి. చక్కటి మంత్రాలు, వశీకరణలో గల మహావిద్యలు. ఈ విద్యలు ఉపదేశం పొంది మీరు ఎవరైనా గురువు దగ్గరికి కూడా అడిగి ఉపదేశం పొంది, లేదా మీకు నేరుగా మీరు మనసులో అన్వయించుకుని చేసుకోవచ్చు. చేసుకున్నట్లయితే 2 మంత్రాలు ఫలింపుకు వస్తాయి. అన్ని విధాలా మీకు భోగం, భాగ్యం, లాభం కలుగుతాయని ఆశిస్తూ ఈవేళ చిట్కా ఆయుర్వేదం మనకి చాలామంది గర్భవాతంతో బాధపడతారు. మెయిన్ రోగాలన్నిటికీ కారణం కూడా గర్భంలో వాతం చేరడమే. గర్భవాతం చేరితే ఏమవుతుందండి? గర్భవాతం చేరితే ఆ మనిషికి ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చు. గర్భవాతం వల్ల అనేక రకాల రోగాలు ఆరంభం అవుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్తో ఆరంభమై అలాగలా గర్భంలో వాతం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఒక వాతమే. వాయువు చేరడమే. గ్యాస్ అంటే వాయువు, వాయువు అంటే వాతము. ఈ వాతము చేరడం వల్ల ఏమవుతుందంటే గర్భం ఉబ్బిపోవడం, నీరు పట్టడం, కాయలు బయలుదేరడం, ఇంకా అనేక రకాల సంతానం కలగకపోవడం, లేదా మనిషి ఒళ్ళంతా నీరు పట్టడం, రక్తం సడలిపోవడం, అన్నం అరుగుదలకు రాకపోవడం, లివర్లో అనేక దోషాలు వచ్చి పచ్చకాములకు దారితీయడం, ఇలాగ అనేక విషయాలకి ఇది జోడింపబడి ఉంటుంది. అన్నిటికీ జంక్షను మన కడుపు, లివరు. అందువల్ల మీరు చేయవలసింది ఏంటంటే ఇందులో సులువైన ఒక చిట్కా వైద్యం నా దగ్గర ఉంది. అది ఏమిటంటే గోమూత్ర శిలాజిత్తు. గోమూత్ర శిలాజిత్తు మీకు ఆన్లైన్లో అమ్ముతున్నారు, మనకి అన్ని విధాలా దొరుకుతున్నాయి. అన్ని షాపుల్లో, పెద్ద పెద్ద ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. ఆ గోమూత్ర శిలాజిత్తు అని తెచ్చుకోండి. తెచ్చుకుని జీలకర్ర కషాయం కానీ, వాము కషాయం కానీ కాచి అందులో వడ్ల గింజెత్తు ఎక్కువ వేయకూడదు, బియ్యం గింజంత కానీ వడ్ల గింజెత్తు లేదా ఒక 2 చుక్కలు వేసి బాగా కలిపి తాగండి. కొన్నాళ్ళు వాడినట్టయితే
గర్భవాతం మచ్చక లేకుండా పోతుంది. అంతేకాదు ఆ మనిషికి ఆకలి, శక్తి, బలము, యశస్సు, భోగము, భాగ్యం అన్నీ కలుగుతాయి. కలిగి చక్కగా ఆనందంగా హాయిగా బతకొచ్చు. ఇది చక్కటి చిట్కా. ఈ చిట్కా పాటించి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో బతుకుతారని కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.